ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వివిధ కూడలలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేంద్ర పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అపూర్వమని, ఆయన ఆలోచనలు నేటికి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ ప్రధాన కార్యదర్శి బండి సురేందర్, పూరి బద్రీనాథ్, యాదగిరి, కేకే, కట్టా వెంకటేష్, సందయ్య, పాషం జగన్, విజయలక్ష్మి, శ్రవణ్, అశోక్, రవి, సురేష్ జంగయ్య, వెంకటేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉత్సవాలు మరి ఏడే బస్తీలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్, చాలా మంది సభ్యులు ఇప్పటిదాకా పేరు చెప్పిండ్రు, అన్నిదా భావించకండి. వెంకటేష్, అదేవిధంగా యాదగిరి, ఇంకా చాలా మంది, మరి మా శంకర్ దాదా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏమనుకోవద్దు, మనకు కొద్దిగా ఎండ కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఈరోజు నాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పనిచేస్తున్నటువంటి సంస్థకు, నాడు కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్ స్టార్ట్ చేసినటువంటి పార్టీ, నాడు హిందుస్థాన్ సేవాదల్ నాడు స్వతంత్ర పోరాటంలో 1923 కంటే ముందే ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో నెహ్రూ గారు అధ్యక్షత ఉండే నాడు మరి స్వతంత్ర పోరాటంలో పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్ స్టార్ట్ చేసి వేరే విధంగా పనిచేస్తుండే, మరి దానికి స్వతంత్ర పోరాటంలో ఒక సంస్థ ఉండాలని గాంధీ గారు, నెహ్రూ గారు ఆలోచన చేసి నాడు హిందుస్థాన్ సేవాదల్ స్టార్ట్ మొదలుపెట్టి మరి స్వతంత్ర పోరాటం మరి సాధించి స్వతంత్రాన్ని సాధించినప్పుడు మరి 1947లో ఆ రోజు నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి దానికి దాదాపుగా 3 సంవత్సరాలు మరి మన భారతదేశానికి ఒక దిశానిర్దేశత ఉండాలన్నట్టుగా మరి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించడం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లో 1891లో జన్మించి మరి అట్టడుగు వర్గాలలో ఎస్సీలలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో వివక్ష, మరి చాలా పెద్ద ఎత్తున వివక్ష ఇస్తుంటే వారిని గుళ్ళలకు రాణించేవారు కాదు, మరి చదువుకొని ఇచ్చేవారు కాదు, నీళ్లు కూడా ఉన్నటువంటి తీసుకొని ఇచ్చేవారు కాదు. ఆ రోజు ఆయన ఒకటే కంకణం కట్టుకున్నాడు, ఈ అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి వర్గాలందరినీ ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలన్నట్టుగా ఆయన పెద్ద ఎత్తున విద్యాభ్యాసాన్ని నుంచి ఒక బ్యారిస్టర్ గా మరి మొదలుపెట్టినటువంటి జీవితం, భారతదేశ స్వతంత్ర విషయంలో అనేకంగా పనిచేస్తే నాడు గాంధీ, నెహ్రూ, మిగతా పెద్దలంతా ఈ రాజ్యాంగ రూపకర్తంగా రాజ్యాంగం కావాలి మనకొకటి అనే ఉద్దేశంతో రాజ్యాంగకర్తగా ఆయనని నియమించడం. మరి ఆ రోజు ఆయన మరి దాదాపుగా 299 మందితో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి మరి దాదాపుగా 3 సంవత్సరాల 11 నెలల 18 సభలు కానీ మరి రిజర్వేషన్ ఉండాలని రూపకల్పన చేసుకుని రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలన్నట్టుగా మరి పెట్టి స్థానిక సమస్య